విశాఖ ఉక్కు కర్మాగారంలో ఘోర ప్రమాదం జరిగింది. 9 మంది సిబ్బంది మంటల్లో సజీవ దహనమైపోయారు. ఏం జరిగిందో తెలిసేలోపే బొగ్గుల్లా మాడిపోయారు. హాట్ మెటల్ విరుచుకుపట్టంతో అగ్నిగోళం బద్దలైనట్లు ఆ ప్రాంగణం దాదాపు 2 గంటల పాటు ఎగిసిపడే మంటలతో భీతిగొలిపింది. హాట్ మెటల్ను తీసుకువెళ్లే లాడిల్ పేలడం ఇదే తొలిసారి. విశాఖ ఉక్కు కర్మాగారంలోని స్టీల్ మెల్టింగ్ షాప్ 1లో నిన్న సాయంత్రం 4:30 ప్రాంతంలో సుమారు 20 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. లిక్విడ్ స్టీల్ గా మారడానికి ముందు దశ అయిన హాట్ మెటల్ ను లాడిల్లో భారీ కొక్కానికి తగిలించి తరలిస్తారు. ఈ హాట్ మెటల్ ను శుద్ధి చేసి మౌల్డింగ్ లోకి వంపుతారు. ఒక రకంగా చెప్పాలంటే ఉక్కు అచ్చులను తయారు చేసే ప్రక్రియ ఇది. హాట్ మెటల్ ను తరలించే లాడిల్ పేలడం విశాఖ ఉక్కు చరిత్రలోనే కాదు, దేశంలోనే ఇదే మొదటిసారి అని తెలుస్తోంది. దీనికి కారణంపై పలు రకాల వాదనలు వినిపిస్తున్నాయి. హాట్ మెటల్లోని మలినాలు తొలగించి శుద్ధమైన ఉక్కు తయారీ కోసం అల్యూమినియం, ఫెరో అలియాస్ వంటి కొన్ని రకాల మెటల్స్ కలుపుతారు. వాటిని ఆక్సిజన్తో బ్లో చేస్తారు. ఈ క్రమంలో ఎక్కడో జరిగిన పొరపాటు వల్ల మెటల్స్ లో రియాక్షన్ జరిగి పేలుడు సంభవించినట్లు అనుమానిస్తున్నారు. తాజా ప్రమాదంలో భారీగా ప్రాణ నష్టంతో పాటు స్టీల్ ప్లాంట్ కు ఆస్తి నష్టము వాటిల్లింది. We are announcing today 25 lakh crore rupees for each family. Not only regular employees, even outsourced employees, for their family also. Today we are announcing 25 lakh rupees compensation, other than all other benefits what they are getting. Other than that, even insurance money, then other issues, I think PF, gratuity, everything other than this 25 lakhs they will get. Then the family members, they can stay in the town, the house which it has allotted to them. In this town only we are going to allocate the houses what they are actually living now. For the family members, we decided to give education, free education to all their family members. Not only that, one family will get one permanent job in their absence of the persons who have today's bad incident has occurred. One family member, they will get one job. Even who are working outsources, that family also will get one permanent job. That we have took the decision. In all other, whatever we can strengthen by giving all assistance, we will going to give it. But only thing we can't bring the life back to their family. This is our announcement for several problems the families will face future days. We cooperate with the development of RINL and my personal request to RM. PM sir also. PM also, I already announced when I conveyed the message of this development. He also announced that Prime Minister Fund 2 lakh rupees for the family members and who are injuries is there. For them 50,000 rupees. Prime Minister also announced. Overall insurance, all those things, I think they will get 38 lakh rupees to contract employees also. They will get 38 lakh. Permanent around 1.5. Yeah. So they make it. Yes. విశాఖ ఉక్కు కర్మాగారంలో ఘోర ప్రమాదం జరిగింది. 9 మంది సిబ్బంది మంటల్లో సజీవ దహనమైపోయారు. ఇక ఈ ఘోర ప్రమాదానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, స్టీల్ ప్లాంట్ లో జరిగినటువంటి ఘోరమైన ప్రమాదంలో రాత్రి దాదాపుగా 8 మంది అధికారికంగా చనిపోయినటువంటి పరిస్థితి. ఇంకొకరు చికిత్స పొందుతూ చనిపోయారనేది అధికారికంగా ధృవీకరించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఆ 8 మంది చనిపోయినటువంటి వాళ్ళు ఇది దేశంలోనే జరిగినటువంటి అతిపెద్ద ప్రమాదంగా చెప్తున్నారు. ఎందుకంటే ఈ విభాగంలో ఏదైతే ఇప్పుడు జరిగినటువంటి విభాగంలో SMS విభాగంలో అతిపెద్ద ప్రమాదంగా చెప్తున్నారు. ఇంతవరకు ఏ స్టీల్ ప్లాంట్ లో కూడా ఇలాంటి పెద్ద ప్రమాదం ఈ విభాగంలో జరగలేదు అనేది అధికారులు కానీ వీళ్ళు కానీ చెప్తున్నటువంటి పరిస్థితి. గత అర్ధరాత్రి వరకు కూడా, అర్ధరాత్రి దాదాపుగా 12 గంటల సమయంలోనే అక్కడికి వచ్చినటువంటి మంత్రి కూడా
కేంద్ర మంత్రి కుమారస్వామి అలాగే సహాయ మంత్రి కూడా అక్కడికి రావడం జరిగింది. 2 గంటల వరకు కూడా ఆ ప్రాంతాన్ని సందర్శించి బాధితులకైతే 25 లక్షల రూపాయలు నష్టపరిహారాన్ని ప్రకటించడం జరిగింది. వారి కుటుంబానికి ఎవరైతే పిల్లలు ఉంటారో వాళ్ళ చదువుకు కూడా ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పారు. వాళ్ళ కుటుంబానికి అలాగే అక్కడ ఉన్నటువంటి ఏదైతే క్వార్టర్ ఉందో క్వార్టర్ వాళ్ళు ఉద్యోగం చేసినంత కాలం ఆ క్వార్టర్ కూడా వాళ్ళకి అందిస్తామని చెప్పడం జరిగింది. మరోవైపు వీళ్ళందరికీ కూడా పర్మనెంట్ ఉద్యోగం కూడా ఇస్తామన్నారు. క్షతగాత్రులకు దాదాపు 10 లక్షల రూపాయలు కూడా ఇస్తామని చెప్పి ఆల్రెడీ ప్రకటించినటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. దీంతో అర్ధరాత్రి తర్వాత అక్కడి నుంచి మృతదేహాలను కేజీహెచ్ తరలించడం జరిగింది. అయితే కేజీహెచ్ తరలించే క్రమంలో మృతదేహాలకు సంబంధించినటువంటి ఎవరు అనేది అంటే మృతదేహాల ఐడెంటిఫికేషన్ జరిగింది కానీ సో ఎవరి మృతదేహం ఏంటి అనే విషయం మీద మాత్రం ఇంకా కొంత క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఆ మృతదేహాలు పూర్తిగా ముద్దయిపోయాయి కాబట్టి అందులో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ఏంటి అనేది గుర్తించేటువంటి అవకాశం కొంతమంది విషయంలో కొంతమందిని గుర్తించారు, కొంతమంది కష్టం దీనిపైన DNA కూడా టెస్ట్ కూడా చేస్తారేదో అనేది ప్రస్తుతానికి ఉన్నటువంటి సందేహం. మిగతా క్షతగాత్రులు అయితే సో 7 మొత్తంగా గాయపడినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇందులో 4 కొద్దిగా తీవ్రంగా గాయపడ్డారు. అందులో 2 సీరియస్ గా ఉన్నటువంటి పరిస్థితి అయితే గత తెల్లవారుజామున వరకు కూడా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉందనేది మనం స్పష్టంగా చెప్పొచ్చు. మరోవైపు ఈ ప్రమాదానికి ప్రధాన కారణం ఏంటి అనేది మాత్రం ఇంతవరకు అధికారులు వీళ్ళు చెప్పలేనటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ఈ రోజు పవన్ కళ్యాణ్, నారా లోకేష్ కూడా క్షతగాత్రులను పరామర్శించి ఘటనా స్థలాన్ని పరిశీలించనున్నారు. సో అర్ధరాత్రి కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, కుమారస్వామి కూడా వచ్చి అక్కడ పర్యటించే వివరాలు తెలుసుకునే ఎక్స్ప్రెస్ గానీ బాధితులను ఎలా ఆదుకుంటామనే విషయాలు ప్రకటించినటువంటి పరిస్థితి అయితే ఉందనేది మనం చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ నాయుడు.